గత ప్రభుత్వంలో తెలుగు భాషను కించపరిచారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు భాషను కాపాడుకోవాలనే బాధ్యతతో బడ్జెట్ కేటాయించారని చెప్పారు. ఆంగ్లంతో పాటు తెలుగుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తాము ఇంగ్లీష్ని వ్యతిరేకించట్లేదని, తెలుగును కాపాడుకోవాలనే బాధ్యతతో బడ్జెట్ కేటాయించామని మండలి బుద్ధప్రసాద్ వివరించారు. ఢిల్లీరావు గారు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు విజయవాడలో కొన్ని పాఠశాలకు వెళ్ళి తమ పేర్లు తెలుగులో రాయమని చెప్పి పిల్లల్ని కొడితే ఒక పిల్లవాడు కూడా తెలుగులో పేరు రాసుకోవాలని పరిస్థితి ఎక్కడుందంటే తెలుగు అక్షరాలు నేర్వాలని పరిస్థితి వాళ్ళు మన కళ్ళ ముందు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళా చక్కదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం ఆ కోణంలో తప్పనిసరిగా ఆలోచిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు తెలుగు భాష అభిమాని, నాకు ఆయనకి ఉన్న సంబంధం అంటే తెలుగు భాష గురించి ప్రధానంగా. అంచేత వారు కూడా గట్టిగా తెలుగు గురించి మాట్లాడుతున్నారు. తెలుగుని రక్షించుకోవాలని చెప్పిన తపనతో ఆయన కూడా పనిచేస్తున్నారు. అంచేత కూటమి ప్రభుత్వంలో తెలుగు మళ్ళీ వెలుగు వస్తుంది. ప్రత్యేకించి విద్యా విధానంలో తెలుగు వికసించాలని చెప్పి మాత్రం నేను మనస్సార్థం. అంటే జాతీయ విద్యా విధానంలో తమిళనాడు ఎప్పుడు కూడా హిందీని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. అయితే తమాషా ఏంటంటే అక్కడ దక్షిణ భారత హిందీ ప్రదేశాలు మద్రాసు ఎక్కడ ఉంది, కానీ అత్యధికంగా హిందీ చదివే వాళ్ళు తమిళ్. అంటే